వెబ్ టెక్నాలజీలో నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, ఇమేజ్. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో హైపర్ లింక్స్ని ఎలా అటాచ్ చేస్తామో చూసాము. హైపర్ లింక్ అంటే ఏంటి, హైపర్ లింక్ని ఎలా క్రియేట్ చేస్తాము అదంతా నేర్చుకున్నారు. ఇప్పుడు ఏంటి అంటే ఈ కాన్సెప్ట్లో ఈ క్లాస్లో ఇమేజ్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఒక వెబ్ పేజ్లో ఇమేజ్ని ఎలా ప్లేస్ చేస్తాం. మనం ఏదైనా వెబ్ పేజెస్ ఓపెన్ చేసాం అనుకోండి, వెబ్ పేజ్ అంటే ఏం చెప్పాను నేను ఆల్రెడీ, బ్రౌజర్ యూజ్ చేసి మనం ఓపెన్ చేసే ప్రతి పేజ్ని కూడా వెబ్ పేజ్ అంటాం. సో మనం ఇలా బ్రౌజర్ యూజ్ చేసి మీరు ఓపెన్ చేసిన పేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్ పేజెస్లో మీకు ఎక్కడ కంపల్సరీ ఏదో ఒక ఇమేజ్ కనిపిస్తూ ఉంటుంది. మొబైల్ సెర్చ్ చేస్తే మొబైల్ ఇమేజ్, టీవీ సెర్చ్ చేస్తే టీవీ, రిఫ్రిజిరేటర్ సెర్చ్, మనం ఏ ఐటెం గురించి సెర్చ్ చేస్తున్నామో ఆ ఐటెం ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఇమేజ్ అనేది కంపల్సరీ అక్కడ కనిపిస్తుంది. మరి అక్కడ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఇమేజ్ అనేది కనిపిస్తుంది అంటే దాన్ని మనం ప్లేస్ చేస్తేనే కదా వెబ్ పేజ్లో. ఓవరాల్గా వెబ్ పేజెస్ అన్ని ఎలా క్రియేట్ చేస్తామంటే యూజింగ్ HTML లాంగ్వేజ్. మరి HTML లాంగ్వేజ్ యూజ్ చేసి మనం క్రియేట్ చేసేటప్పుడు ఆ ఇమేజ్ అనేది దాన్ని మనం ప్లేస్ చేస్తేనే ఆ వెబ్ పేజ్లో ఇమేజ్ అనేది కనిపిస్తుంది. అలా ఇమేజ్ అనేది మనకి వెబ్ పేజ్లో కనిపించడానికి మనం యూజ్ చేసే కాన్సెప్టే ఇమేజ్ కాన్సెప్ట్. దీనికోసం మనం యూజ్ చేసే ట్యాగ్ ఏంటి అంటే IMG ట్యాగ్. ఓకేనా, వెబ్ పేజ్లో మనం ఇమేజ్ ప్లేస్ చేయడానికి యూజ్ చేసే ట్యాగ్ ఏంటి, IMG ట్యాగ్ యూజ్ చేస్తాం. ఇమేజ్ ట్యాగ్ అనమాట. ఆ ట్యాగ్ నేమ్ ఏంటి, ఇమేజ్ అనేది ప్లేస్ చేయడానికి మనం ఒక ట్యాగ్ వాడతాం. ఆ ట్యాగ్ నేమ్ ఏంటి అంటే IMG ట్యాగ్. ఓకే, IMG ట్యాగ్ నేమ్ వాడుతున్నాము. ఓకే, కాకపోతే నేను ఏం చెప్తున్నాను, వెబ్ పేజ్లో ఇమేజ్ని ప్లేస్ చేయడానికి మనం IMG అనే ట్యాగ్ని వాడతాము. మరి ఇమేజ్ని ప్లేస్ చేయాలి కదా, ఆ ఇమేజ్ని ప్లేస్ చేయాలి అంటే కంపల్సరీ ఏం చేయాలి, మనం ఏ ఇమేజ్ అయితే ప్లేస్ చేస్తున్నామో ఆ ఇమేజ్ యొక్క అడ్రస్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్లో వాల్ పేపర్ పెట్టుకుంటున్నా సరే, మనం పెట్టుకునే ఆ స్క్రీన్కి వాల్ పేపర్ ఏదైతే మొబైల్కి పెడతామో ఆ వాల్ పేపర్ అనేది కంపల్సరీ ముందుగా ఏమై ఉండాలి, మన మొబైల్లో ఉండాలి. అప్పుడే కదా దాన్ని తీసుకొచ్చి మనం వాల్ పేపర్ మీద పెట్టగలం. అదేవిధంగా మనం వెబ్ పేజ్లో ఏ ఇమేజ్ అయితే ప్లేస్ చేయాలి అని అనుకుంటున్నామో ఆ ఇమేజ్ కాస్త ముందుగా ఏమై ఉండాలి, మన సిస్టంలో ఉండాలి. ఆ సిస్టంలో ఉన్నప్పుడు ఏ ఇమేజ్ అయితే మనం వెబ్ పేజ్లో ప్లేస్ చేయాలనుకున్నామో ఆ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్ కాస్త మనం ఏం చేయాలి, ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, మనం వాల్ పేపర్ని ప్లేస్ చేసుకునేటప్పుడు మొబైల్కి కంపల్సరీ ఏం చేస్తాం, ఆ వాల్ పేపర్ అనేది ఎక్కడుందో ఆ ఫోల్డర్కి వెళ్ళి అక్కడి నుంచి మనం సెలెక్ట్ చేసుకొని వాల్ పేపర్ కింద సెర్చ్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ డైరెక్ట్ మనం ఏం చేస్తాం, ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తాం. ఆ వెబ్ పేజ్లో ఇమేజ్ని ఇన్సర్ట్ చేస్తాం. మన ఇమేజ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆ ఇమేజ్ ముందుగా మన సిస్టంలో ఉండాలి. ఆ ఇన్సర్ట్ చేసేటప్పుడు మన సిస్టంలో ఏ లొకేషన్లో ఉందో, ఏ డ్రైవ్లో ఉంది, ఆ డ్రైవ్లో ఏ ఫోల్డర్లో ఉంది, దాని యొక్క అడ్రస్ని మనం మెన్షన్ చేయాలి. అలా అడ్రస్ని మెన్షన్ చేయడానికి మనం యూజ్ చేసే అట్రిబ్యూటే సోర్స్ అట్రిబ్యూట్. దాని నేమ్ SRC. సోర్స్ అంటే మొత్తం రాయకూడదు, ఏంటి కీవర్డ్ SRC. ఓకేనా, సో SRC అనే అట్రిబ్యూట్ దేనికోసం వాడతామంటే మన ఇమేజ్లో మన వెబ్ పేజ్లో ఏదైనా ఒక ఇమేజ్ని మనం ప్లేస్ చేయాలి అని అనుకుంటే ఆ ఇమేజ్ని మనం వాడే ట్యాగ్ ఏంటంటే IMG ట్యాగ్ వాడతాం. మరి IMG ట్యాగ్ వాడాము. ఓకే, మరి ఏ ఇమేజ్ అయితే మనం ప్లేస్ చేయాలనుకున్నాం ఆ ఇమేజ్ యొక్క అడ్రస్ని మనం మన సిస్టంలో ఎక్కడో ఒక ప్లేస్లో ఆ ఇమేజ్ అనేది ఉంది. ఆ ఇమేజ్ యొక్క అడ్రస్ మనం ఏం చేయాలి, ఇక్కడ నేను ఎక్కడైతే ఏ పేజ్లో అయితే నేను చూపించాలి అనుకుంటున్నానో ఆ పేజ్లో మెన్షన్ చేయాలి. సో కాబట్టి ఏం చేస్తాం, దానికి ఒక అట్రిబ్యూట్ వాడాలి. ఆ అట్రిబ్యూట్ ఏంటి, SRC అట్రిబ్యూట్. SRC అంటే మీనింగ్ ఏంటంటే సోర్స్ అట్రిబ్యూట్. ఓకేనా, సోర్స్ అంటే తన యొక్క అడ్రస్ని చెప్పేదని అని అర్థం. సో SRC అట్రిబ్యూట్ ఈక్వల్ టు ఏం చేస్తారనమాట, ఆ ఇమేజ్ ఎక్కడ ఉంది దాని యొక్క అడ్రస్ని కాస్త ఇక్కడ మీరు ఆ సోర్స్ యొక్క అడ్రస్ని కాస్త ఇక్కడ మనం ఏం చేస్తాం, మెన్షన్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇమేజ్ యొక్క అడ్రస్ని మెన్షన్ చేయడమే కాదు, ఆ ఇమేజ్ అనేది మన వెబ్ పేజ్లో ఎంత హైట్లో కావాలి, ఎంత విడ్త్లో కావాలో కూడా మనం చెప్పవచ్చు. సో దానికోసం మనం యూజ్ చేసే అట్రిబ్యూట్స్ ఏంటంటే హైట్ అట్రిబ్యూట్ వాడతాం. దేనికోసం అంటే హైట్ ఎంత కావాలో చెప్పడానికి. అదేవిధంగా విడ్త్ అట్రిబ్యూట్ వాడతాం. దేనికోసం అంటే విడ్త్ ఎంత ఉందో చెప్పడానికి. ఓకేనా, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇమేజ్ ట్యాగ్. సో ఇమేజ్ ట్యాగ్ దేనికోసం అంటే వెబ్ పేజ్లో మనం ఏ ప్రోడక్ట్ని మనం సెర్చ్ చేసినా సరే కంపల్సరీ ఆ ప్రోడక్ట్ యొక్క ఇమేజ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపిస్తుంది అంటే ఆ ఇమేజ్ని మనం వెబ్ పేజ్ని క్రియేట్ చేసేటప్పుడే ప్లేస్ చేస్తాము అని అర్థం. సో అలా ప్లేస్ చేయడానికి మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఇమేజ్ కాన్సెప్ట్. దీనికోసం యూజ్ చేసే ట్యాగ్ నేమ్ ఏంటి అంటే IMG అనే ట్యాగ్ నేమ్ వాడాలి. మరి ఇమేజ్ని ప్లేస్ చేయాలి అంటే ఆ ఇమేజ్ యొక్క అడ్రస్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అలా మెన్షన్ చేయడానికి మనం యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటి, SRC ప్రాపర్టీ. SRC అంటే మీనింగ్ ఏం చెప్తాను, సోర్స్. ఓకే, సో సోర్స్ ఈక్వల్ టు ఏం చెప్తాను అనమాట, ఆ ఇమేజ్ అనేది ఎక్కడ ఉంది అంటే సిస్టంలో అనుకోండి, సపోజ్ C డ్రైవ్లో ఫొటోస్ అనే ఫోల్డర్లో ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఈ అడ్రస్లో C డ్రైవ్, నెక్స్ట్ ఏ ఫోల్డర్లో ఉంది, ఫొటోస్ అనే ఫోల్డర్లో ఉంది.
ఆ ఫొటోస్ అనే ఫోల్డర్లో మనం ఏం ప్లేస్ చేస్తాం, సపోజ్ నేను ఫ్లవర్ అనే దాన్ని ప్లేస్ చేస్తాను అనుకోండి సపోజ్. సో రోజ్ అనే ఫ్లవర్ని నేను ప్లేస్ చేస్తాను. సో రోజ్ డాట్ ఇమేజ్ ఎప్పుడు కూడా ఏ ఫార్మాట్లో ఉంటుంది, జేపీజీ ఫార్మాట్లో కానీ జేపీఈసీ ఫార్మాట్లో కానీ ఉంటుంది. సో కంపల్సరీ డాట్ జేపీజీ లేదా డాట్ జేపీఈసీ అనే ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అడ్రస్ ఆఫ్ ఇమేజ్. ఓకేనా? సో అది ఎక్కడుంది, దాని యొక్క సోర్స్ అడ్రస్ అనమాట. సి డ్రైవ్లో ఫొటోస్ అనే ఫోల్డర్లో ఆ ఇమేజ్ యొక్క నేమ్ ఏంటి, రోజ్ అనే ఇమేజ్. ఇమేజెస్ ఎప్పుడు కూడా ఏ ఫార్మాట్లో ఉంటాయి అంటే అయితే జేపీజీ ఫార్మాట్ లేదా జేపీజీ ఫార్మాట్. సో డాట్ జేపీజీ అనే ఫార్మాట్లో ఉన్నాయి. సింపుల్గా ఏం చేస్తారంటే ఆ ఇమేజ్ మీద రైట్ క్లిక్ ఇస్తే దాని యొక్క అడ్రస్ అనేది మనకు కనిపిస్తుంది. దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, లేదు అంటే కనుక ఏ డ్రైవ్లో ఉంది, ఏ ఫోల్డర్లో ఉందో చూసుకోవాలి. ఆ ఇమేజ్ కూడా ఏ ఎక్స్టెన్షన్ ఏ ఫార్మాట్లో ఉంది, జేపీజీ ఫార్మాట్లో ఉందా, జేపీజీ ఫార్మాట్లో ఉందా, ఏ ఫార్మాట్లో ఉందో చూసుకొని ఆ ఫార్మాట్ ఎక్స్టెన్షన్ కూడా మనం మెన్షన్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఆ ఇమేజ్ అనేది స్క్రీన్ మీద అంటే వెబ్ పేజ్ మీద ఎంత హైట్లో కావాలి, ఎంత విడ్త్లో కావాలో కూడా మనం మెన్షన్ చేయొచ్చు. సో హైట్ ఈక్వల్ టు సంథింగ్, మీరు ఎంత కావాలనుకుంటే height equal to something, suppose 60%, width equal to suppose 80%. ఇలా మీకు ఎంత కావాలి అనుకుంటే అంత మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇమేజ్ ట్యాగ్. ఫర్ ఎగ్జాంపుల్ చూసారనుకోండి, నేను ఒక HTML పేజ్ని క్రియేట్ చేస్తాను. HTML పేజ్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నామో ఆ పేజ్కి టైటిల్ ఇవ్వాలి అంటే హెడ్ ట్యాగ్ వాడాలి అని చెప్పాను. దాని తర్వాత ఏం చేయాలని చెప్పాను, టైటిల్ ఇవ్వాలి కాబట్టి హెడ్ ట్యాగ్లో సబ్ ట్యాగ్ ఈజ్ నథింగ్ బట్ టైటిల్. సో టైటిల్ ట్యాగ్ వాడాను. ఈ టైటిల్లో నేను ఏం చేస్తానంటే ఇమేజ్ కాన్సెప్ట్ అనే ఒక టైటిల్ ఇచ్చాను. సో నెక్స్ట్ టైటిల్ అనేదాన్ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తాం, హెడ్ని కూడా క్లోజ్ చేస్తాం. ఓకే, హెడ్ని క్లోజ్ చేశాక నేను ఏం చేస్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజ్ని ప్లేస్ చేస్తున్నాను. సో ఐఎంపీ ట్యాగ్ వాడాను. సోర్స్ ఈక్వల్ టు అది ఫర్ ఎగ్జాంపుల్ డి డ్రైవ్లో ఉంది. సో డి డ్రైవ్లో న్యూ అనే ఫోల్డర్లో ఉంది. సో న్యూ అనే ఫోల్డర్లో ఎక్కడ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫొటోస్. ఆ ఫోటో ఐ మీన్ ఆ ఇమేజ్ నేమ్ ఏంటి అంటే ఫ్లవర్ డాట్ జేపీజీ. దానికి హైట్ ఇవ్వాలనుకుంటున్నాను. హైట్ ఈక్వల్ టు 60% అండ్ విడ్త్ ఈక్వల్ టు 80%. ఓకే, ఇలా ఇమేజ్ నేను ప్లేస్ చేశాను. ఇదే ఇమేజ్ని మనం ఇలా నార్మల్గా వెబ్ పేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ప్లేస్ చేస్తున్నానంటే ఓకే, హెడ్ అండ్ క్లోజ్ చేసేది ఏం చేయాలి, బాడీని ఓపెన్ చేయాలి. ఈ బాడీలో ఇమేజ్ని ఏదైతే ప్లేస్ చేయాలనుకున్నామో ఆ ఇమేజ్ యొక్క అడ్రస్ ఇస్తాం. నెక్స్ట్ ఓన్లీ ఇమేజ్నే ఇవ్వాలి అనుకున్నాను, లేదు ఏదైనా ఇన్ఫర్మేషన్ రాయాలనుకుంటున్నానంటే మీకు డిఫరెంట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్లో మొత్తం అంతా కూడా ఏదైతే కావాలనుకున్నారో అంత రాస్తారు. తర్వాత బాడీ ట్యాగ్ని క్లోజ్ చేస్తారు. ఈ ఇమేజ్ ట్యాగ్ని ఇలా విడిగానే కాదు, ఏదైనా వెబ్ పేజ్లో కూడా మనం అదర్ వెబ్ పేజ్లో కూడా లింక్అప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అదర్ వెబ్ పేజ్లో లింక్అప్ చేస్తున్నాము అంటే కంపల్సరీ ఏం చేయాలి, లింక్అప్ అనగానే మనకు గుర్తు రావాల్సింది హైపర్ లింక్. హైపర్ లింక్ అనగానే మనకు గుర్తు రావాల్సింది యాంకర్ ట్యాగ్. సో ఏ అనే ట్యాగ్ ఓపెన్ చేశాను. దాని తర్వాత ఏం చేయాలి, HRTF అని చెప్పి మీరు ఏ పేజ్ అయితే లింక్అప్ చేయాలనుకున్నారో ఆ పేజ్ యొక్క అడ్రస్ ఇక్కడ పెడతాను. సపోజ్ స్ట్రక్చర్ డాట్ HTML అనే నా దగ్గర ఆల్రెడీ ఒక పేజ్ ఉంది. ఆ పేజ్కి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇమేజ్ని ప్లేస్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, HRTF ఈక్వల్ టు స్ట్రక్చర్ డాట్ HTML. ఇక్కడ లింక్అప్ పేజ్ కదా ఇది. సో HTML ఇచ్చాను. ఓకే, అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ పేజ్కి నేను ఒక ఇమేజ్ని ఇంక్లూడ్ చేస్తాను. సో ఇమేజ్ని ఇంక్లూడ్ చేయాలంటే ఏం చేయాలి, ఐఎంపీ అనే ట్యాగ్ వాడాలి. సో సోర్స్ ఈక్వల్ టు ఏం చేస్తాను అనమాట, ఫర్ ఎగ్జాంపుల్ డి డ్రైవ్లో న్యూ అనే ఫోల్డర్లో ఫొటోస్ అనే సబ్ ఫోల్డర్లో ఫ్లవర్ అనే ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ని కాస్త నేను ఏం చేస్తాను అంటే నా దగ్గర ఆల్రెడీ ఒక HTML స్ట్రక్చర్ అనేది ఒక వెబ్ పేజ్ ఉంది. ఆ వెబ్ పేజ్ని ఇంక్లూడ్ చేస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తాను, యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేస్తాను. చూడండి ఇమేజ్ అనేది ఎలా ఇంక్లూడ్ అయింది అంటే నేను ఇమేజ్ అనే ట్యాగ్లో నేను ఏదైతే రాస్తానో, ఇమేజ్ ఏదైతే ఇన్సర్ట్ చేయాలనుకున్నానో ఆ ట్యాగ్ కాస్త యాంకర్ ట్యాగ్కి క్లోజింగ్కి ఓపెనింగ్కి మధ్యలో రాశాను. కాబట్టి ఇమేజ్ కాస్త ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది, అదర్ పేజ్. ఏ పేజ్, స్ట్రక్చర్ డాట్ HTML అనే పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్లో ఇన్సర్ట్ అవుతుంది. ఆ ఇమేజ్ మీకు కనిపించాలి అంటే ఇక్కడ లింక్ టెక్స్ట్ రాసాగా HTML అని. ఈ HTML అనేది మనకు బ్లూ కలర్లో హైలైట్ గా కనిపిస్తుంది. స్టార్టింగ్ అనేది ఆల్రెడీ నేర్చుకున్నాం. దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే మనకి స్ట్రక్చర్ HTML స్ట్రక్చర్ అనే వెబ్ పేజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో కాస్త మనం ఏం చేసాం, ఇప్పుడు
ఒక ఇమేజ్ ఫ్లవర్ అనే ఇమేజ్ని నేను ఇన్సర్ట్ చేశాను, వెంటనే ఆ ఫ్లవర్ అనే ఇమేజ్ ఆ పేజ్లో కాస్త ఇన్సర్ట్ అవుతుంది. అయితే మనం అదర్ పేజ్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఏంటంటే ఇంకా మనం ఓన్లీ మనం క్రియేట్ చేసే పేజ్లో కావాలి అనుకుంటే బాడీ పార్ట్ను సింపుల్గా ఏం చేస్తారు, ఐఎన్జీ ట్యాగ్ వాడతారు. ఐ మీన్ ఎస్ఆర్సీ అట్రిబ్యూట్లో ఏం చేస్తారు, దాని యొక్క అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ని రాసేస్తారు. అది కాస్త ఈ హైట్లో కావాలి, ఈ విడ్త్లో కావాలి అని మనం మెన్షన్ చేయాలనుకుంటే హైట్ అట్రిబ్యూట్, విడ్త్ అట్రిబ్యూట్ కూడా మెన్షన్ చేస్తారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే ఇమేజ్ ట్యాగ్. ఇమేజ్ని ఇక్కడనే ఏం లేదు, మనం ఎక్కడైనా కావాలనుకుంటే ఈవెన్ టేబుల్స్లో కానీ ఎక్కడైనా సరే ఏ ప్లేస్లో కావాలనుకుంటే ఆ ప్లేస్లో మనం ఇన్సర్ట్ చేయొచ్చు. కానీ ప్రతిదీ కూడా స్క్రీన్ మీద ఇమేజ్ అనేది ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాం, మనకి వెబ్ పేజ్ ఓపెన్ అయ్యగానే స్క్రీన్ మీద కనిపించడానికి. మరి స్క్రీన్ మీద కనిపించే ప్రతి దాన్ని ఎక్కడ రాయాలి, బాడీ ట్యాగ్లో రాయాలి కాబట్టి బాడీ ట్యాగ్లో ఇన్సర్ట్ చేస్తారు. ఓకే, ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే టేబుల్. ఓకేనా, ఒక 2 డైమెన్షన్లో డేటా అనేది మనకి వెబ్ పేజ్లో రిప్రజెంట్ చేయాలి అని అనుకుంటే కనుక అప్పుడు మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటి అంటే టేబుల్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. 2 డైమెన్షన్లో కనిపించాలి అంటే డేటా కనిపించాలి అంటే మీనింగ్ ఏంటన్నమాట, రోస్ అండ్ కాలమ్స్లో మనం డేటాని రిప్రజెంట్ చేయాలి అనుకుంటున్నాము అని అర్థం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అండ్ ఫోన్ నెంబర్. నేమ్ ఏ బి అనే 2 పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ సంథింగ్ ఇలా ఉన్నాయనుకో. ఇలా నేను వెబ్ పేజ్లో ఒక డేటాని రిప్రజెంట్ చేయాలి అనుకున్నాను. అలా రిప్రజెంట్ చేసే డేటా కాస్త నాకు ఎలా కావాలి అంటే టేబుల్ ఫార్మాట్లో కావాలి. సో ఇలా టేబుల్ ఫార్మాట్లో మనం రిప్రజెంట్ చేయాలి అంటే కనుక అప్పుడు మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటి, టేబుల్ కాన్సెప్ట్. ఈ టేబుల్ కాన్సెప్ట్కి మనకు సపోర్ట్ చేసే ట్యాగ్ ఏంటి అంటే టేబుల్ ట్యాగ్. ఓకేనా, సో టేబుల్ మనకి ఐ మీన్ 2 డైమెన్షన్లో కనిపించాలి మనకి ఏదైనా డేటా అని అంటే కనుక మనం టేబుల్లో క్రియేట్ చేస్తున్నాం అని అర్థం. ఇలా టేబుల్ క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసే ట్యాగ్ ఏంటి అంటే టేబుల్ ట్యాగ్ వాడతాం. అండ్ నేను ఇక్కడ ఇలా లైన్స్ ఐ మీన్ డ్రా చేస్తాను చూడండి. ఇలా లైన్స్ మనకి కనిపించాలి అంటే కనుక సో మనం ఒక యాట్రిబ్యూట్ వాడాలి. ఆ యాట్రిబ్యూట్ ఏంటి అంటే బోర్డర్ యాట్రిబ్యూట్. ఓకేనా, నేను ఏదైతే లైన్స్ నీట్గా డ్రా చేసి, ఎందుకు మనం లైన్స్ నీట్గా డ్రా చేస్తున్నాం, ఈ కాలం అనేది నేమ్కి సంబంధించింది, ఈ కాలం అనేది ఫోర్స్కి సంబంధించింది అని క్లియర్గా అర్థం కావడానికి. ఇన్ కేస్ మనం బార్డర్ ఇవ్వలేదు అనుకోండి, మనకి టేబుల్ ఫార్మాట్లో టేబుల్ టైంలో రాస్తున్నాం కాబట్టి డేటా అంతా కూడా టేబుల్ ఫార్మాట్లోనే కనిపిస్తుంది. కాకపోతే ఈ లైన్స్ కనిపించాలన్నమాట, అంతే డిఫరెన్స్. ఈ లైన్స్ కనిపించకుండా ఇలా డేటా కనిపిస్తుంది. అలా కాకుండా మనకి నీట్గా ఇదొక టేబుల్, ఈ టేబుల్లో ఈ డేటా ఉంది అని మనకి ఇలా లైన్స్లో నీట్గా కనిపించాలి అనుకుంటే కనుక దానికోసం మనం ఏం చేస్తామంటే బార్డర్ ఇస్తాం. ఈ బార్డర్లో మనం ఏం చేస్తామంటే ఆ బార్డర్ యొక్క ఎంత లెంత్లో నాకు బార్డర్ కావాలి అనుకునేది మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. బార్డర్ ఎప్పుడు కూడా 1 to 6 మధ్యలోనే ఉంటుంది. ఓకే, అయితే 1 లేదా 2, 3 ఎంత కావాలనుకుంటే అంత అప్ టు 1 to 6 మిడిల్లోనే మనం బార్డర్ అనేది ఉంటుంది. సో ఆ నెంబర్స్ మధ్యలో ఎంత బార్డర్ కావాలి అనుకుంటారో ఆ బార్డర్ మనం ఇవ్వచ్చు. మీరు నెంబర్ పెంచే కొద్ది ఏమవుతుందంటే ఈ బార్డర్ యొక్క విడ్త్ పెరుగుతుంది. ఓకే కదా, అండ్ అట్ ది సేమ్ టైం ఈ క్రియేట్ చేసిన టేబుల్ కాస్త నార్మల్గా మీరు క్రియేట్ చేస్తారనుకోండి, అప్పుడు స్క్రీన్లో ఏదైనా సరే స్క్రీన్లో వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ పార్ట్లో ఇలా కనిపిస్తుంది అనమాట. అలా కాకుండా నాకు సెంటర్లో నీట్గా కనిపించాలి అని అనుకుంటున్నారు అనుకోండి, దానికోసం ఒక యాట్రిబ్యూట్ వాడతాం. మీకు ఆల్రెడీ తెలుసు ఏంటా యాట్రిబ్యూట్, అలైన్ యాట్రిబ్యూట్. అలైన్ ఈక్వల్ టు లెఫ్ట్లో కావాలా, రైట్లో కావాలా, సెంటర్లో కావాలా, మీకు ఎక్కడ కావాలనుకుంటే ఆ నేమ్ని ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. అలైన్ ఈక్వల్ టు సెంటర్ అన్నారనుకోండి, ఈ టేబుల్ కాస్త స్క్రీన్లో సెంటర్లో ప్రింట్ అవుతుంది. లేదు అలైన్ ఈక్వల్ టు లెఫ్ట్ అన్నారనుకోండి, ఈ టేబుల్ కాస్త లెఫ్ట్ సైడ్ ప్రింట్ అవుతుంది. లేదు నాకు టేబుల్ అనేది స్క్రీన్లో రైట్ సైడ్ కావాలని అనుకోండి, అలైన్ ఈక్వల్ టు రైట్ అంటారనమాట. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అలైన్ యాట్రిబ్యూట్. అదేవిధంగా ఇంకా ఏ యాట్రిబ్యూట్స్ ఉంటాయి అంటే మనకి సెల్ఫ్ ప్యాడింగ్ అనే యాట్రిబ్యూట్ ఉంటుంది. అండ్ ఇంకొక యాట్రిబ్యూట్ ఏముంటుందంటే సెల్ఫ్ స్పేసింగ్ అనే యాట్రిబ్యూట్ ఉంటుంది. సెల్ఫ్ ప్యాడింగ్, సెల్ఫ్ స్పేసింగ్, ఇక్కడ మెంబర్స్ ఉంటాయన్నమాట. మరి ఇంటికి సెల్ఫ్ ప్యాడింగ్ అంటే ఏంటి, సెల్ఫ్ స్పేసింగ్ అంటే ఏంటి అంటే సెల్ఫ్ స్పేసింగ్ అన్నాం అనుకోండి, ఇదొక సెల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇదొక కాలం కదా, ఇదొక సెల్ అన్నమాట. నెక్స్ట్ ఈ 99 అనేది ఉంది చూడండి, ఇదొక సెల్. ఈ నేమ్ అనేది ఉంది చూడండి, ఇదొక సెల్. ఈ ఫోన్ అనేది ఉంది చూడండి, ఇదొక సెల్. ఈచ్ అండ్ ఇండివిజువల్ బాక్స్ని ఏమని పిలుస్తామంటే సెల్ అని పిలుస్తాం. ఓకే, ఇక సెల్ స్పేసింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ సెల్కి మధ్యలో ఎంత స్పేస్ కావాలి. మీరు సెల్ స్పేసింగ్ ఇవ్వలేదు అనుకోండి, ఇలా జాయింట్ అయ్యి ఇలా కనిపిస్తుంది.
ఇలా కాకుండా మీరు 3 ఇచ్చారు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సెల్కి మధ్యలో గ్యాప్ వస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ నథింగ్ బట్ సెల్ స్పేసింగ్. మరి సెల్ ప్యాడింగ్ అంటే మీనింగ్ అంటే ఏంటంటే ఈ ఏ అనే డేటా ఉంది కదా ఈ సెల్లో, ఈ డేటాకి ఈ బోర్డర్కి మధ్యలో గ్యాప్ ఎంత కావాలో చెప్పేదే సెల్ ప్యాడింగ్. ఓకే, నేను సెల్ ప్యాడింగ్ పెంచాను అనుకోండి, సపోజ్ 6 ఇచ్చాను అనుకోండి, ఈ లోపల ఉన్న కంటెంట్కి ఈ బార్డర్కి మధ్య డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. నేను తక్కువగా పెంచాను అనుకోండి, 1 ఇచ్చాను అనుకోండి, ఈ బార్డర్కి ఈ లోపల ఉన్న కంటెంట్కి మధ్య స్పేస్ అనేది తక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ సెల్ ప్యాడింగ్, సెల్ స్పేసింగ్. ఓకేనా? సో ఒక టేబుల్ని మనం 2 డైమెన్షన్లో ఒక డేటాని మనం వెబ్ పేజ్లో రిప్రజెంట్ చేయాలంటే టేబుల్ని క్రియేట్ చేస్తాం. సో ఇలా టేబుల్ని క్రియేట్ చేయాలంటే మనం టేబుల్ ట్యాగ్ వాడతాం. ఈ టేబుల్ ట్యాగ్లో మన టేబుల్ అని అన్నామంటే కంపల్సరీ ఇలా నీట్గా లైన్స్ అనేవి కనిపించాలి. కాబట్టి ఆ లైన్స్ అనేవి కనిపించాలి అంటే కనుక ఎప్పుడైతే టేబుల్ వాడామో టేబుల్ ఫార్మాట్లో డేటా అంతా ప్రింట్ అయిపోతుంది. బట్ నాకు లైన్స్తో నీట్గా కనిపించాలనుకుంటే బార్డర్ ఇవ్వాలి. ఆ బార్డర్ 1 to 6 మిడిల్లోనే ఉంటుంది. ఆ 1 to 6 మిడిల్లో మీకు బార్డర్ ఎంత కావాలనుకుంటారో అంత మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ అట్ ది సేమ్ టైం ఈ టేబుల్ అనేది బై డిఫాల్ట్గా మీరు ఎటువంటిది మెన్షన్ చేయకపోతే లెఫ్ట్ సైడ్ ప్రింట్ అవుతుంది. అలా కాకుండా నాకు స్క్రీన్లో సెంటర్లో కావాలి అనుకుంటారు అనుకోండి, లేదు రైట్ సైడ్ కావాలి అనుకుంటారు అనుకోండి, అప్పుడు అలైన్ ఈక్వల్ టు ఎక్కడ కావాలి, లెఫ్ట్లో కావాలా, రైట్లో కావాలా, సెంటర్లో కావాలా మెన్షన్ చేస్తారు. దానికోసం ఏం వాడతారు? అలైన్ అట్రిబ్యూట్ వాడతారు. ఓకే, ఇక నెక్స్ట్ వన్ ఏం చెప్తాను నేను, సెల్ ప్యాడింగ్. సెల్ ప్యాడింగ్ అంటే ఏం చెప్తాను, ఈచ్ అండ్ ఇండివిజువల్ ఈ బాక్స్ని ఏమని పిలుస్తాము అంటే సెల్ అని పిలుస్తాం. ఈ సెల్లో ఉన్న కంటెంట్కి ఈ లైన్స్కి మధ్యలో గ్యాప్ ఎంత కావాలో చెప్పేది సెల్ ప్యాడింగ్. ఓకే, మీరు సెల్ ప్యాడింగ్లో నెంబర్స్ పెంచే కొద్దీ ఈ కంటెంట్కి లైన్స్ మధ్యలో గ్యాప్ పెరుగుతూ ఉంటుంది, తగ్గించే కొద్దీ గ్యాప్ తగ్గుతూ ఉంటుంది. అండ్ సెల్ స్పేసింగ్ అంటే ఈ సెల్కి మధ్యలో స్పేస్ ఎంత కావాలో చెప్పేది సెల్ స్పేసింగ్. దీస్ ఆర్ ఆల్. అండ్ ఇంకా ఏం చెప్పొచ్చు అంటే ఇంకొక యాట్రిబ్యూట్ కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే బీజీ కలర్. బీజీ కలర్ అంటే మీనింగ్ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు, బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ మీరు ఏమి ఇవ్వాలి అని అనుకుంటున్నారో దాన్ని కూడా మెన్షన్ చేయాలి. ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చారో ఈ టేబుల్ అంతటికీ ఏమవుతుందన్నమాట, బ్యాక్గ్రౌండ్ కలర్ మీరు ఏదైతే కలర్ ఇస్తున్నారో ఆ కలర్ అనేది అప్లై అయిపోతుంది. ఓకే, సో ఒక టేబుల్ని మీరు క్రియేట్ చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన సింటాక్స్ అనేది ఇది. ఏంటంటే టేబుల్ అనే ట్యాగ్ వాడాలి. ఆ టేబుల్ ట్యాగ్లో కొన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఆ యాట్రిబ్యూట్స్ ఏంటి, బార్డర్ కోసం బార్డర్ యాట్రిబ్యూట్ వాడతాం. ఆ టేబుల్ అనేది నాకు లెఫ్ట్లో కావాలా, రైట్లో కావాలా, సెంటర్లో కావాలా చెప్పడానికి అలైన్ యాట్రిబ్యూట్ వాడతాం. ఆ ఈచ్ అండ్ ఇండివిజువల్ బాక్స్ని సెల్ అని అంటాం. ఆ సెల్లో ఉన్న కంటెంట్కి ఆ సెల్ యొక్క ఆ లైన్స్కి మధ్యలో గ్యాప్ పెంచాలా తగ్గించాలా చెప్పేది సెల్ ప్యాడింగ్. అండ్ ఈచ్ ఒక సెల్కి ఇంకొక సెల్కి మధ్యలో గ్యాప్ గురించి చెప్పేది సెల్ స్పేసింగ్. ఓకే, మన నెంబర్ ఎంత ఇస్తే దానికి తగ్గట్టుగా ఏమవుతుందన్నమాట, స్పేస్ అనేది పెరుగుతుంది లేదంటే తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే టేబుల్కి ఓవరాల్గా కలర్ ఇవ్వచ్చు. దానికి ఆల్రెడీ మనకి కలర్ ఇవ్వాలి అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి అంటే బీజీ కలర్ అనే అట్రిబ్యూట్ వాడతామని తెలుసు. ఆ కలర్లో మీరు ఏం చేస్తారు, ఏ కలర్ కావాలనుకుంటారో కలర్ మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తాం అన్నమాట, ఆ టేబుల్కి సంబంధించిన సబ్ ట్యాగ్స్ ఉన్నాయి. ఆ సబ్ ట్యాగ్స్ యూజ్ చేసి ఓవరాల్గా కంటెంట్ అంతా క్రియేట్ చేస్తారు. సో అలాగే ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే స్టార్టింగ్ ఏ టైప్ ఉండాలంటే టేబుల్ టైప్ ఉండాలి. ఇక నెక్స్ట్ ఏంటో చూడండి, సబ్ ట్యాగ్స్ అని ఏదో చెప్పాను చూడండి. ఆ సబ్ ట్యాగ్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ నేము ఫోన్ నెంబర్ అన్నాను. ఓకేనా, నేము ఫోన్ నెంబర్ అన్నాను అంటే వీటికన్నా ముందు చూద్దాం. ఇది ఎలా ఉంది చూడండి, దీన్ని ఏమని పిలుస్తాం, రో అని పిలుస్తాం, అంతే కదా. సో ఈ రో అనేది మనకి క్రియేట్ అవ్వాలి అంటే కనుక ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, 1, ఇది సెకండ్ రో, 2, ఇది థర్డ్ రో, 3. ఇలా రోస్ ఫార్మాట్లో మనకి క్రియేట్ అవ్వాలి అంటే మనం యూజ్ చేసే ట్యాగ్ ఏంటంటే టీఆర్ ట్యాగ్ వాడతాం. ఓకేనా, టీఆర్ అంటే టేబుల్ రో. ఈ టేబుల్ రో ట్యాగ్ కూడా మనం ఏదైనా ఎక్కడ మెన్షన్ అందులో ఉంటే ఆ టేబుల్ రో అనేది ఎక్కడ కావాలి అంటే ఆ టేబుల్ రో ఓవరాల్గా కూడా టేబుల్ రోలో మీరు ఏదైతే ట్యాగ్ చేస్తారో అది ఎక్కడ ప్రింట్ అవ్వాలి అని దానికోసం అలైన్ అట్రిబ్యూట్ వాడచ్చు. అలైన్లో ఏం చెప్తాం మనం, లెఫ్టా రైటా సెంటరా చెప్తాం. సో అవి మెన్షన్ చేస్తాం. అట్ ది సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు. ఓకేనా, ఏ కలర్ కావాలనుకుంటారో ఆ కలర్ కూడా ఇవ్వచ్చు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ టీఆర్ ట్యాగ్. ఎందుకంటే టీఆర్ ట్యాగ్ దేనికోసం అంటే మనం రోస్ని క్రియేట్ చేయాలి అంటే కనుక మనం ఏం చేస్తాం అన్నమాట, టీఆర్ ట్యాగ్ని వాడతాం. టీఆర్ అంటే టేబుల్ రో ట్యాగ్. అక్కడికి ఒక సబ్ ట్యాగ్ ఉంది. ఇక సెకండ్ సబ్ ట్యాగ్ ఏంటి అంటే ఇక్కడ నేను ఒకటి ఇచ్చాను చూడండి, నేమ్ ఫోన్ నెంబర్. నేమ్ ఫోన్ నెంబర్ అని నేను ఎందుకు ఇచ్చాను, ఇది ఇలా చూసినప్పుడు ఇక్కడ మనం ఏ బీలు ఏవైతే అంటున్నామో ఈ ఏ కానీ బి కానీ పర్సన్స్ నేమ్స్ అని క్లియర్గా అర్థం అవడానికి ఒక హెడ్డింగ్ పెట్టాను, అంతే కదా. ఇక్కడ ఫోన్ నెంబర్ అని చెప్పి కింద నేను డిజిట్స్ రాశాను. ఇవేంటి ఫోన్ నెంబర్స్.
ఇది చూసిన వెంటనే ఫోన్ నెంబర్స్ అని తెలియడానికి నేను ఏం చేశాను, ఒక హెడ్డింగ్ పెట్టాను ఫోన్ నెంబర్ అని. అంటే ఈ రెండు ఏంటి, నేమ్ కానీ ఫోన్ నెంబర్ కానీ హెడ్డింగ్స్. ఇలా ఒక టేబుల్లో హెడ్డింగ్స్ పెట్టాలి అంటే కనుక మనం సబ్ ట్యాగ్ వాడతాం. ఆ సబ్ ట్యాగ్ ఏంటి అంటే టీహెచ్ ట్యాగ్. ఓకేనా, టీహెచ్ అంటే టేబుల్ హెడర్. సో ఈ టేబుల్ హెడర్లో ఉన్న డేటా కూడా మనం ఎక్కడ ప్రింట్ ప్లేస్ అవ్వాలి అనేది చెప్పొచ్చు. ఎక్కడ ప్లేస్ అవ్వాలో చెప్పాలంటే ఎలైన్ యాట్రిబ్యూట్ వాడతాం. సెంటర్ కావాలంటే సెంటర్, లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, ఎక్కడ కావాలంటే అక్కడ. అదేవిధంగా మనం దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇవ్వచ్చు. ఏ కలర్ కావాలంటే కలర్ అప్లై చేయొచ్చు. దిస్ ఈజ్ అనదర్ సబ్. నెక్స్ట్ చూడండి, ఇంకొక సబ్టైప్ ఏంటి అంటే ఇదిగోండి. నెక్స్ట్ ఏం చెప్తున్నాను నేను, నేమ్ అని ఏ బి అన్నాను. ఇవేంటన్నమాట, ఏబీలు అనేవి డేటా. నెక్స్ట్ ఫోన్ నెంబర్ అని చెప్పి నేను ఏం చెప్పాను, సంథింగ్ ఏమో నెంబర్స్ ఇచ్చాను, ఫోన్ నెంబర్స్. ఓకే, ఇవేంటివి డేటా. దేని యొక్క డేటా, ఈ ఫోన్ నెంబర్స్ సంబంధించిన డేటా. ఓకే, ఇది కూడా డేటానే, కాకపోతే ఏంటి, ఇది హెడ్డింగ్ ఫార్మేట్. హెడ్డింగ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే కొంచెం థిక్గా ప్రింట్ అవుతాయి అన్నమాట. టీహెచ్కి టేబుల్ డేటాకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, నేమ్ అని ఎప్పుడైతే మనం ఉన్నామో ఈ నేమ్ అనేది థిక్గా ప్రింట్ అవ్వాలి అంటే హెడ్డింగ్లో పెడతాం. హెడ్డింగ్కి కోసం ఏం యూజ్ చేస్తామంటే టీహెచ్ ట్యాగ్ వాడతాం. అలా కాకుండా ఈ లోపల ఉన్న కంటెంట్ కదా, ఇది ఏ అనేది ఒక పర్సన్, బి అనేది ఒక పర్సన్. సో ఈ లోపల ఉన్న డేటా కోసం మనం ఏం యూజ్ చేస్తామంటే టీడీ ట్యాగ్ వాడతాం, టేబుల్ డేటా. ఓకేనా, ఇది టేబుల్ హెడ్డింగ్, ఇది టేబుల్ డేటా. ఏ అనేది ఒక పర్సన్, బి అనేది ఒక పర్సన్. ఈ 9999 అనేది ఒక ఫోన్ నెంబరు, నెక్స్ట్ 48 అనేది ఒక ఫోన్ నెంబర్. సో వీటిని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే టేబుల్ డేటా. ఇదంతా కూడా డేటా. సో దానికోసం ఏం చేస్తాం, టీడీ ట్యాగ్ వాడతాం. సో ఈ టీడీ ట్యాగ్లో కూడా సేమ్ మీరు ఇచ్చే డేటా ఏదైతే ఉందో అది ఎక్కడ ప్లేస్ అవ్వాలో చెప్పొచ్చు. దానికోసం ఎలైన్ యాట్రిబ్యూట్ వాడతాం. నెక్స్ట్ ఆ టేబుల్ డేటా కూడా మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే కాలమ్ స్పేస్ ఒకటి, రో స్పేస్ ఒకటి. ఓకేనా, రో స్పేస్ ఇవ్వచ్చు, అదేవిధంగా కాలమ్ స్పేస్ ఇవ్వచ్చు. కాలమ్ స్పేస్, రో స్పేస్. కాలమ్ స్పేస్ అంటే కాలంకి మధ్యలో, ఇదొక కాలం కదా, ఇలా చూస్తున్నాం మనం, ఇదొక కాలం. రో అంటే ఇలా. సో ఒక కాలంకి మధ్యలో ఎంత స్పేస్ కావాలి అనేది మనం చెప్పవచ్చు. అదేవిధంగా రో అంటే ఇలా చూస్తాం కదా, ఈ రోకి మధ్య ఎంత స్పేస్ కావాలో చెప్పవచ్చు. దానికోసం ఏం చేస్తాం, COLSPSE. కాలమ్ స్పేస్ అయితే COLSPSE అని వాడతాం. రో స్పేస్ అయితే ROWSPSE రో స్పేస్ అంటాం. అక్కడ నెంబర్స్ మెన్షన్ చేస్తాం అనమాట. అదేవిధంగా ఇంకొక యాట్రిబ్యూట్ కూడా ఉంది, అదేంటంటే కాలమ్ స్పాన్ అండ్ రో స్పాన్. ఓకేనా, కాలమ్ స్పాన్, రో స్పాన్. ఇక స్పేస్ అంటే నేను ఏం చెప్తాను, కాలమ్ స్పేస్ అంటే కాలంకి మధ్యలో ఇలా ఇది కాలం, ఈ కాలమ్స్కి మధ్యలో ఎంత గ్యాప్ కావాలి చెప్పేది కాలమ్ స్పేస్. రోకి మధ్యలో ఎంత గ్యాప్ కావాలి చెప్పేది రో స్పేస్. ఇక కాలమ్ స్పాన్, రో స్పాన్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక కాలం కదా. సో నేను ఇప్పుడు కాలమ్ స్పాన్ ఈక్వల్ టు 2 అన్నాను అనుకోండి. ఓకే, 2 కాలమ్స్ కలిపి ఏమవుతుందంటే ఇదొక కాలము, ఇదొక కాలము. ఈ 2 కాలమ్స్ కలిపి ఒక సింగిల్ కాలం కింద రిప్రజెంట్ అవుతుంది అనమాట. మీరు ఏదైతే రాస్తున్నారో ఆ నేమ్ కాస్త ఈ 2 కాలమ్స్ ఉన్న స్పేస్లో కాస్త ప్లేస్ అవుతుంది. దానికోసం మనం యూజ్ చేసేదే కాలమ్ స్పాన్. ఓకే, నెక్స్ట్ రో స్పాన్ అన్నారు అనుకోండి, ఇదొక రో. రో స్పాన్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 2 అన్నారు అనుకోండి, 2 రోస్ కలిపి ఒక సింగిల్ రో కింద స్పాన్ అవుతుంది. ఇదొక రో కదా, ఈ 2 రోలు కలిపి సింగిల్ రో కింద ఫామ్ అవుతుంది. దీనికోసం రో స్పాన్ వాడతాం. ఓకేనా, సో ఓవరాల్గా కాలమ్ స్పాన్ అంటే కాలంని మెర్జ్ చేయడానికి, రో స్పాన్ అంటే రోని మెర్జ్ చేయడానికి. కాలమ్ స్పేస్ అంటే కాలంకి మధ్య స్పేస్ ఎంత కావాలో చెప్పడానికి. రో స్పేస్ అంటే రోకి మధ్య స్పేస్ ఎంత కావాలో చెప్పడానికి. దీస్ ఆర్ ఆల్ సబ్ ట్యాగ్స్ ఏంటది టేబుల్ ట్యాగ్. ఓకేనా, సో ఒక టేబుల్ని క్రియేట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే టేబుల్ ట్యాగ్ వాడతాం. దానికి ఉండే అట్రిబ్యూట్స్, బార్డర్, అలైన్, సెల్ ప్యాడింగ్ అంటే మీనింగ్ ఏంటి, ఆ సెల్లో ఉన్న కంటెంట్కి దానికి ఒక బార్డర్కి మధ్య స్పేస్ ఎంత కావాలో చెప్పేది సెల్ ప్యాడింగ్. అండ్ సెల్ స్పేసింగ్ అంటే ఈచ్ అండ్ ఇండివిజువల్ సెల్కి మధ్య ఎంత గ్యాప్ కావాలో చెప్పేది సెల్ స్పేసింగ్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇవ్వచ్చు. టీఆర్ అంటే ఏం చెప్తాను, టేబుల్ రో. ఒక రోని క్రియేట్ చేయాలంటే మనం యూజ్ చేసే ట్యాగ్, సబ్ ట్యాగ్. ఇందులోని టేబుల్లో సబ్ ట్యాగ్ ఏంటి అంటే టీఆర్ ట్యాగ్, టేబుల్ రో. దానికి అలైన్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయొచ్చు. అదేవిధంగా ఆ టేబుల్కి హెడ్డింగ్ అనేది అప్లై చేయాలి అంటే కనుక మనం యూజ్ చేసే సబ్ ట్యాగ్ ఏంటంటే TH ట్యాగ్, అంటే టేబుల్ హెడ్డింగ్ ట్యాగ్. దానికి కూడా సేమ్ అలైన్ వాడచ్చు, ఎక్కడ ప్లేస్ అవ్వాలి చెప్పొచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు.
అదేవిధంగా మనం హెడ్డింగ్ కాదు నార్మల్గా డేటా ఫామ్లో ఇస్తున్నాము అంటే కనుక అప్పుడు మనం ఇచ్చేది ఏంటంటే టీడీ ట్యాగ్. టీడీ అంటే టేబుల్ డేటా ట్యాగ్. ఓకే, సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉందనుకోండి, ఈ టేబులే ఉంది. ఈ టేబుల్లో నేను ఏం చేస్తున్నాను అంటే ఇలా నేమ్ అనేది ప్రింట్ అవ్వాలి నాకు, నెక్స్ట్ ఫోన్ నెంబర్ అనేది ప్రింట్ అవ్వాలి. నేమ్లో ఫస్ట్ పర్సన్ నేమ్ ఏ అనుకుంటున్నాను, సెకండ్ పర్సన్ నేమ్ బి అనుకుంటున్నాను. ఇలా నాకు ఒక టేబుల్ క్రియేట్ అవ్వాలి. ఓకే, వెబ్ పేజ్లో, ఎక్కడ వెబ్ పేజ్లో. సో ఎప్పుడైతే వెబ్ పేజ్లో టేబుల్ క్రియేట్ అవ్వాలనుకుంటున్నామో స్టార్టింగ్ ఏం చేస్తాం, HTML అనే ట్యాగ్తో స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ టైటిల్ ఇవ్వాలనుకుంటే కనుక హెడ్ ట్యాగ్ ఓపెన్ చేస్తాం. హెడ్ ట్యాగ్లో సబ్ ట్యాగ్ ఏంటి, టైటిల్ కోసం టైటిల్ అనే సబ్ ట్యాగ్. దీంట్లో ఏం చేస్తున్నాము అంటే టేబుల్ డెమో, టేబుల్ డెమో అనే టైటిల్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టైటిల్ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే హెడర్ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు బాడీలో కదా నా టేబుల్ క్రియేట్ అవ్వాలి ఓవరాల్గా. సో ఇప్పుడు బాడీని ఓపెన్ చేస్తాను. ఇప్పుడు మనం టేబుల్ క్రియేట్ చేయాలి. టేబుల్ క్రియేట్ చేయాలంటే నేను ఏం చెప్తున్నాను, టేబుల్ ట్యాగ్ వాడాలి. ఇక్కడ ఇంకొక ట్యాగ్ కూడా ఉంది. ఆ ట్యాగ్ ఏంటి అంటే టేబుల్లో క్యాప్షన్ ట్యాగ్, CAPTION. క్యాప్షన్ ట్యాగ్ దేనికోసం వాడతాము అంటే ఒక టేబుల్కి హెడ్డింగ్ పెట్టడానికి మనం ఏం చేస్తాము అంటే క్యాప్షన్ ట్యాగ్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఉందనుకోండి, నేను ఈ టేబుల్కి ఎంప్లాయ్ డీటెయిల్స్ అనే హెడ్డింగ్ పెట్టాలనుకుంటాను. ఓకేనా, సో దీన్ని కాస్త ఎక్కడ రాయాలంటే క్యాప్షన్ ట్యాగ్లో రాయాలి. ఈ క్యాప్షన్ ట్యాగ్ని ఎక్కడ మెన్షన్ చేస్తామంటే టేబుల్ ట్యాగ్కి పైన మెన్షన్ చేస్తాం. సో నేను ఇప్పుడు క్యాప్షన్ ట్యాగ్ ఓపెన్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే టేబుల్ హెడ్డింగ్ ఏం పెట్టాను, ఎంప్లాయ్ డీటెయిల్స్ పెట్టాను. సో నా క్యాప్షన్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు క్యాప్షన్ని క్లోజ్ చేస్తాను. ఓకే, ఇక నెక్స్ట్ ఏం చేస్తున్నాను చూడండి, టేబుల్ని ఓపెన్ చేస్తాను. ఈ టేబుల్కి బార్డర్ ఇవ్వాలనుకుంటున్నాను. సో బార్డర్ ఈక్వల్ టు 2 ఇచ్చాను. నెక్స్ట్ ఇది సెంటర్లో కావాలనుకుంటున్నాను, LN ఈక్వల్ టు సెంటర్. ఓకేనా, సో ఈ టేబుల్కి హైట్ కావాలంటే హైట్ ఇవ్వచ్చు. హైట్ ఈక్వల్ టు 60%, విడ్త్ ఈక్వల్ టు 70%. నాకు ఇలా కావాలి. సో టేబుల్ని ఓపెన్ చేస్తాను. ఇప్పుడు మన పని ఏంటి, ఇలా టేబుల్ క్రియేట్ చేయడం. ఇలా టేబుల్ క్రియేట్ చేయాలంటే నేను ఏం చెప్పాను, రో అయితే దీంట్లో సబ్ ట్యాగ్స్ ఉంటాయి. రో క్రియేట్ చేయాలంటే TR ట్యాగ్ వాడాలి. హెడ్డింగ్ పెట్టాలంటే TH ట్యాగ్ వాడతాం. అదేవిధంగా నార్మల్ డేటాని కనుక మేము ప్లేస్ చేయాలంటే TD ట్యాగ్ వాడతాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఈ రోని క్రియేట్ చేసుకుంటాను. ఓకేనా, ఫస్ట్ రో కదా. సో రోని క్రియేట్ చేయడానికి నేను ఏం చేస్తానంటే TR ట్యాగ్ వాడతాను. ఓకేనా, ఈ TR ట్యాగ్లో నేను ఏం చేస్తున్నాను చూడండి, ఫస్ట్ రో నాకు ఏమున్నాయి, నేము, ఫోన్ నెంబర్. ఈ నేమ్, ఫోన్ నెంబర్ కాస్త నేను ఏం చెప్తాను, ఇవి హెడ్డింగ్స్ చూడంగానే ఈ ఏపీలు అనేవి పర్సన్ నేమ్స్, ఇవి ఈ 9988 ఉన్నాయో ఈ ఫోన్ నెంబర్స్ అని తెలియడానికి నేను ఈ టేబుల్కి హెడ్డింగ్స్ పెట్టాను. హెడ్డింగ్ అనేది కానీ ఎప్పుడో ఏమవుతుందంటే థిక్గా ప్రింట్ అవుతుంది అని చెప్తున్నాను. సో అలా హెడ్డింగ్ ఫార్మాట్లో ప్రింట్ అవ్వాలంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఏముంది, నేమ్ ఉంది. సో దానికోసం నేను TH తీసుకున్నాను. ఫస్ట్ హెడ్డింగ్ ఏంటి, నేమ్. సో నేమ్ మెన్షన్ చేశాను. ఈ THని క్లోజ్ చేస్తాను. అంటే ఏమవుతుంది అంటే ఒక సెల్ ఫస్ట్ రోలో ఒక సెల్ క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయిన సెల్ కాస్త మీరు ఏదైతే TH అని అప్పుడు అనగానే ఒక సెల్ క్రియేట్ అయిపోయింది. ఎప్పుడైతే మీరు TH అన్నారో ఆ సెల్లో మీరు ఏదైతే నేమ్ అని ఇస్తారు, కంటెంట్ ఇస్తున్నారో, డేటా ఇస్తున్నారో అది కాస్త థిక్గా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేమ్ అని ఇచ్చాను కాబట్టి నేమ్ కాస్త ఏమవుతుంది, THలో ఇచ్చాను కాబట్టి థిక్గా ప్రింట్ అవుతుంది. అండ్ TH అని ఎప్పుడైతే అన్నానో నాకు ఒక సెల్ క్రియేట్ అయిపోయింది. ఎక్కడ, రోలో. ఈ రోని నేను క్లోజ్ చేయలేదు కదా, ఫస్ట్ రోలో TH అనే ట్యాగ్ ఓపెన్ చేసి అక్కడ నేమ్ ఇస్తున్నాను. ఆ నేమ్ కాస్త క్లోజ్ చేస్తాను. ఆ THని కాస్త క్లోజ్ చేశాను. అంటే ఆ సెల్ క్లోజ్ చేశాను. అదే రోలో ఉన్నాం మనం, రోని అయితే నేను క్లోజ్ చేయలేదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంకొక సెల్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇంకొక సెల్ క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేసే సెల్ కాస్త కూడా నాకు హెడ్డింగ్ ఫార్మాట్లోనే కావాలి కాబట్టి ఇంకొక TH తీసుకున్నాను. ఆ హెడ్డింగ్ ఏం ఇచ్చాను నేను, ఫోన్ నెంబర్ అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను, ఈ THని కూడా క్లోజ్ చేస్తాను. ఓకే, సో ఇక ఈ రోలో ఇంకేమి ఇచ్చాను నేను, ఇంకేమీ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఈ రోని క్లోజ్ చేశాను. ఓపెన్ చేసిన రోని కాస్త నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఒక రోని ఓపెన్ చేశాను. ఆ రోలో ఈచ్ అండ్ ఇండివిజువల్ సెల్ కావాలి అంటే మనం అయితే TD వాడచ్చు లేదా TH వాడచ్చు. నాకు హెడ్డింగ్ ఫార్మాట్లో కావాలి కాబట్టి నేను TH వాడాను.
సో ఫస్ట్ హెడ్డింగ్ ఏమి ఇస్తున్నాను, నేమ్ అని ఇచ్చాను. సో ఫస్ట్ హెడ్డింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో ఆ హెడ్డింగ్ క్లోజ్ చేసేయాలి. సో టీహెచ్ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక టీహెచ్ అంటే ఇంకొక హెడ్డింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇంకొక టీహెచ్ తీసుకున్నాను. ఆ హెడ్డింగ్ ఏమి ఇచ్చాను, ఫోన్ నెంబర్ ఇచ్చాను. సో ఆ హెడ్డింగ్ క్లాస్ క్లోజ్ చేస్తాను. ఇక ఆ రోల్ నేను ఇంకేమి ఇవ్వాలనుకోవట్లేదు కాబట్టి ఆ రోల్ కూడా క్లోజ్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ మన వర్క్ ఏంటి, సెకండ్ రోల్ కాస్త క్రియేట్ చేయాలి. సెకండ్ రో క్రియేట్ చేయాలంటే నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారన్నమాట, ఇంకొక టీఆర్ ట్యాగ్ తీసుకుంటాడు. ఓకేనా, ఇంకొక రోల్ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ ఈ రోలో ఏం చేయాలి చూడండి. ఈ రోలో ఏమున్నాయి, A999 ఉన్నాయి. ఇదొక సెల్, ఇదొక సెల్. సెల్ క్రియేట్ అవ్వాలంటే అయితే టీహెచ్ వాడచ్చు లేదా టీడీ వాడచ్చు. టీహెచ్ వాడితే హెడ్డింగ్కి వాడతాం. ఇది హెడ్డింగ్ కాదు కదా, డేటా. కాబట్టి మనం ఏం చేస్తామంటే టీడీ వాడాలి. ఫస్ట్ డేటా ఏముంది, ఏ. సో దాన్ని కాస్త ఓపెనింగ్ టీడీ యొక్క ఫస్ట్ డేటా ఏ కాబట్టి అది కాస్త టీడీ యొక్క ఓపెనింగ్కి క్లోజింగ్కి మధ్యలో ప్లేస్ చేస్తాను. ఓకే, అంటే నాకు ఒక సెల్ క్రియేట్ అయింది. ఆ సెల్లో కాస్త నేను ఏం చేస్తున్నాను, డేటాను ప్లేస్ చేస్తున్నాను. ఏ అనే డేటా ప్లేస్ చేస్తాను. ఇప్పుడు నాకు ఇంకొక సెల్ కావాలి. అదే రోజు ఇంకొక సెల్ ఉంది కదా. సో నాకు ఇంకొక సెల్ కావాలి. సో ఇంకొక టీడీ తీసుకున్నాను. అందులో ఏం చేస్తున్నాం, ఆ ఏ అనే పర్సన్ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చాను. సో ఆ డేటాను కూడా క్లోజ్ చేస్తాను. ఇంక ఈ రోలో ఇంకేమైనా ఉన్నాయా, ఏమీ లేవు. అంటే వెంటనే ఏం చేయాలి, మనం ఆ రోల్ కాస్త క్లోజ్ చేసేయాలి. ఇన్కేస్ మీరు రోల్ క్లోజ్ చేయలేదనుకోండి, నెక్స్ట్ మీరు ఏదైతే కంటెంట్ ఇస్తున్నారో అది కాస్త ఈ రోల్లో ప్లేస్ అయిపోతుంది. ఈ రోల్ ఇక్కడ స్టాప్ చేసేయాలంటే కంపల్సరీ ఓపెన్ చేసిన రోల్ కాస్త క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ మన వర్క్ ఏంటి, థర్డ్ రోలోకి డేటాను పంపించాలి. థర్డ్ రోలోకి డేటాను పంపించాలంటే మళ్ళీ ఏం చేయాలి, ఇంకొక టేబుల్ రో తీసుకున్నాను. సో ఇందులో ఏం చేయాలి, ఒక సెల్ని క్రియేట్ చేయాలి. ఈ సెల్లో ఇచ్చిన డేటా కాస్త డేటా ఫామ్లో ఉండాలి, హెడ్డింగ్ కాదు. సో కాబట్టి ఏం చేస్తున్నాను, టీడీ తీసుకున్నాను. ఆ పర్సన్ నేమ్ ఏమి ఇచ్చాను, బి అని ఇచ్చాను. కాబట్టి టీడీ యొక్క ఓపెన్కి క్లోజింగ్కి మధ్యలో బి అనే పర్సన్కి ప్లేస్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక టీడీ తీసుకున్నాను. ఈ బి అనే పర్సన్ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చాను. దీన్ని కూడా క్లోజ్ చేస్తాను. ఫైనల్గా ఏం చేస్తున్నాం, ఈ రోలో ఇచ్చిన డేటా కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ రోని కూడా క్లోజ్ చేస్తాను. ఓకే, సో నేను 3 rows, నాకు ఏమున్నాయి, 3 rows, 2 కాలమ్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా 3 rows నేను క్రియేట్ చేశాను. అందులో ఉండే ఈచ్ అండ్ ఇండివిజువల్ డేటా ఇచ్చేసాను. అంటే నాకు ఓవరాల్గా టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం ఓపెన్ అయ్యి ఉన్నాయి చూడండి. సో ఏం ఓపెన్ అయింది, టేబుల్ అనేది ఓపెన్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనమాట, టేబుల్ క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం క్లోజ్ చేయాలి, బాడీ క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ఏం క్లోజ్ చేయాలి, HTML క్లోజ్ చేయాలి. సో ఇలా రాస్తే మనకి అవుట్పుట్లో టేబుల్ అనేది ఈ విధంగా క్రియేట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ టేబుల్. అంటే మీనింగ్ ఏంటన్నమాట, మనకి ఎన్ని రోస్ కావాలనుకుంటామో ఆ రోస్ అన్నింటినీ కూడా మనం ఏం చేయాలి, ఓపెన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఆ రోలో ఇచ్చే డేటా కంప్లీట్ అయిపోయిందో వెంటనే ఆ రోని క్లోజ్ చేసేయాలి. ఈ రో మిడిల్లో ఏముంటుంది, మనం ఏదైతే డేటా ఇవ్వాలనుకుంటున్నామో ఆ డేటాను కాస్త ఆ రో ఓపెనింగ్ ట్యాగ్కి రో క్లోజింగ్ ట్యాగ్కి మధ్యలో రాయాలి. హెడ్డింగ్స్ అయితే టీహెచ్ వాడతారు, డేటా అయితే టీడీ వాడతారు. ఈచ్ అండ్ ఇండివిజువల్ సెల్ మీరు టీహెచ్ వాడినా టీడీ వాడినా కూడా మనకి ఏమి క్రియేట్ అవుతుందంటే ఒక సెల్ క్రియేట్ అవుతుంది. ఏ సెల్ డేటా మీరు ఇచ్చేసిన తర్వాత ఆ సెల్ని ఎప్పటికప్పుడు ఏం చేయాలి, క్లోజ్ చేస్తూ ఉండాలి. ఇన్కేస్ ఆ సెల్ని క్లోజ్ చేయలేకుండా మీరు నెక్స్ట్ డేటా ఇస్తారనుకోండి, అది కాస్త ఏమవుతుంది, ఒకే సెల్లో ప్లేస్ అయిపోతుంది. ఓకే, సో కంపల్సరీ ఏం చేయాలి, హెడ్డింగ్ అయితే టీహెచ్ వాడతారు, డేటా అయితే టీడీ వాడతారు, అంతే డిఫరెన్స్. బట్ టీహెచ్ అయినా టీడీ అయినా సరే మనకి ఏమవుతుందంటే సెల్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ సెల్లో డేటా ఇచ్చిన వెంటనే దాన్ని క్లోజ్ చేసేయాలి. ఓవరాల్గా ఎన్ని సెల్లు అయితే కావాలనుకున్నావు ఆ రోలో అన్ని సెల్స్ని క్రియేట్ చేసిన తర్వాత ఫైనల్గా ఆ రోని కంపల్సరీ క్లోజ్ చేసేసిన తర్వాతే నెక్స్ట్ రోని ఓపెన్ చేయాలి. ఓకే, అలా అయితే మనకి టేబుల్ అనేది ఈ విధంగా క్రియేట్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం చెప్పుకున్నాను చూడండి, కాలమ్ స్పాన్ రో స్పాన్ అనే విషయం చెప్పుకున్నాం. సో కాలమ్ స్పాన్ రో స్పాన్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. సింపుల్గా ఒక చిన్న టేబుల్ తీసుకుందాం. కాలమ్ స్పాన్ రో స్పాన్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ నేమ్ తీసుకున్నాను, ఫోన్ నెంబర్ తీసుకున్నాను. ఓకే, ఒక పర్సన్ తీసుకుంటున్నాను నేను, ఏ అనే పర్సన్. ఈ ఏ అనే పర్సన్కి 2 ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా, ఆ 2 ఫోన్ నెంబర్స్ 999. ఒక పర్సన్కి ఒకే ఫోన్ నెంబర్ ఉండాలన్నప్పుడు లేదు కదా. సో ఈ ఏ అనే పర్సన్కి 2 ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. నాకు టేబుల్ అనేది చూడంగానే నేమ్ ఏ అనే పర్సన్, ఈ ఏ అనే పర్సన్కి ఎన్ని ఫోన్ నెంబర్స్ రాసింది, ఇది ఫోన్ నెంబర్. ఈ ఫోన్ నెంబర్లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో వీడికి 2 ఫోన్ నెంబర్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం డేటా చూపించాలి అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బీ కావాలనుకోండి, నెక్స్ట్ బీ పెడతారు. బీకి ఇంకొక ఫోన్ నెంబర్, 2 ఫోన్ నెంబర్స్.
మనకి సింపుల్గా టేబుల్ క్రియేట్ అవ్వడానికి నేను ఒకే డేటా చూపిస్తున్నాను. సో ఇప్పుడు అలా రావాలి అనుకుంటే కనుక మనం ఏం చేస్తాం, టేబుల్కి క్యాప్షన్ ఇచ్చేసారు, నెక్స్ట్ టేబుల్ ట్యాగ్ ఓపెన్ చేస్తారు, దానికి బార్డర్ కావాలి అని అనుకుంటే బార్డర్ ఇచ్చేస్తారు, సంథింగ్ ఎంత బార్డర్ కావాలనుకుంటే అంత, దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలనుకుంటే బీజీ కలర్ ఈక్వల్ టు రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఏంటి మన పని, ఇక్కడ రోస్ క్రియేట్ చేయాలి కదా. సో ఫస్ట్ రో, నేను ఫస్ట్ రోలో ఏం చేస్తున్నాను, ఇదిగోండి ఇది హెడ్డింగ్ కదా, సో దానికోసం నేను ఏం చెప్పాను, టీహెచ్ ట్యాగ్ తీసుకోవాలి. ఓకేనా. సో ఈ టీహెచ్ ట్యాగ్లో ఫస్ట్ హెడ్డింగ్ నేను ఏం ఇచ్చాను, నేమ్ ఇచ్చాను, టీహెచ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇక నెక్స్ట్ ఫోన్ నెంబర్ కూడా హెడ్డింగ్, కానీ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ రెండు సెల్లని కలిపి నేను ఈ రెండు సెల్, ఇది ఒక సెల్ ఇదొక సెల్, ఈ రెండు సెల్లు కలిపి ఫోన్ నెంబర్ అనే దాన్ని నేను ప్రింట్ చేశాను. ఫోన్ నెంబర్, ఈ ఫోన్ నెంబర్ అనేది అంతా కూడా ఇక్కడ కింద 2 సెల్స్లో ఉన్న డేటాను కాస్త 2 సెల్స్లో ఉన్న డేటా స్పేస్లో కాస్త సింగిల్ స్పేస్ కింద ఫోన్ నెంబర్ అనేదాన్ని ఇచ్చాను. అంటే ఇక్కడ నేను ఏం చేశాను, ఈ 2 సెల్స్ని మెర్జ్ చేశాను అని అర్థం. ఓకేనా, 2 సెల్స్ని మెర్జ్ చేశాను అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అన్నమాట, ఇదొక కాలము ఇదొక కాలము, ఈ రెండు కాలమ్స్ని కూడా నేను ఏం చేశాను, సింగిల్ కాలమ్ కింద రిప్రజెంట్ చేసి ఫోన్ నెంబర్ అనేదాన్ని చూపించాను. అంటే అక్కడ మనం ఏం చేస్తున్నాం, నేను ఒక టేబుల్ హెడ్డింగ్ తీసుకుంటున్నాను, ఈ టేబుల్ హెడ్డింగ్ కాస్త నేను ఏం చేస్తానంటే కాలమ్ స్పాన్ ఈక్వల్ టు 2 చేసి ఈ స్పేస్లో కాలమ్ స్పాన్ ఈక్వల్ టు 1, అంటే రెండు కాలమ్స్ని కాస్త సింగిల్స్ కాలమ్ కింద మెర్జ్ చేసి ఈ ప్లేస్లో నేను ఏం చేస్తున్నాను అంటే ఫోన్ నెంబర్ అనే దాన్ని ఇస్తున్నాను. ఓకే, సో ఫోన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తాం, ఆ టేబుల్ హెడ్డింగ్ అనేది క్లోజ్ చేస్తాం. సో ఈ టేబుల్ రో కంప్లీట్ అయిపోయింది కదా, నేమ్ ఫోన్ నెంబర్, ఆ టేబుల్ రోని కాస్త క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి మన వర్క్, సెకండ్ రో స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇదిగోండి సెకండ్ రో స్టార్ట్ చేస్తాం. సెకండ్ రోలో ఫస్ట్ డేటా ఏంటి, ఇది ఏం ఇచ్చాం, ఏ, దీని కాస్త క్లోజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక డేటా ఏంటి, 999. సో ఈ డేటాని క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక సెల్ ఉంది కదా, ఈ డేటా ఏంటన్నమాట 888, ఇది కాస్త క్లోజ్ చేస్తాం. ఓకే కదా. సో నెక్స్ట్ ఫైనల్గా ఈ రోని క్లోజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఈ 2 రోస్ ఎలా వచ్చాయి అంటే ఆల్రెడీ నేను ఇక్కడ మెన్షన్ చేశాను, నేను 2 కాలమ్స్ ఎలా వచ్చాయంటే ఆల్రెడీ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఏదైతే ఫోన్ నెంబర్ అనే హెడ్డింగ్ ఉందో ఆ ఫోన్ నెంబర్ అనే హెడ్డింగ్ దాన్ని 2 కాలమ్స్ కింద డివైడ్ చేసి ఈ 2 కాలమ్స్ని మెర్జ్ చేసే ప్లేస్ ఏదైతే ఉందో నాకు ఆ ప్లేస్లో ఫోన్ నెంబర్ కావాలి. అంటే ఇక్కడ 2 కాలమ్స్ ఆల్రెడీ స్పేస్ ఉంది, మనకు 2 కాలమ్స్కి స్పేస్ అలొకేట్ చేసినట్టు ఆ 2 స్పేసెస్లోనూ కూడా ఫోన్ నెంబర్ ఇచ్చాను. కాబట్టి నేను ఏం చేశాను, టీడీ ఒక టీడీలో ఫస్ట్ రో తీసుకొని ఈ రోలో ఫస్ట్ రోలో ఫస్ట్ డేటా ఏ ఇచ్చానో ఆటోమేటిక్గా ఈ నేమ్ అనే స్పేస్ ఇది వచ్చేస్తుంది. ఎప్పుడైతే సెకండ్ టీడీ తీసుకున్నారో ఆటోమేటిక్గా ఫోన్ నెంబర్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ డేటా ఆ ఫోన్ నెంబర్ ప్లేస్ అయింది, సెకండ్ డేటాలో ఈ ఫోన్ నెంబర్ ప్లేస్ అయింది. ఇలా ఈ విధంగా కాలమ్ స్పాన్ కావాలంటే కాలమ్ స్పాన్, రో స్పాన్ కావాలంటే రో స్పాన్ని మనం మెర్జ్ చేయొచ్చు. రో స్పాన్ అంటే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టేబుల్ సేమ్ ఇదే డేటా చూపించాలి అనుకుంటున్నాం, కాకపోతే ఈ ఫోన్ నెంబర్ నేను ఇలా చూపించాలనుకోవట్లేదు. ఇప్పుడు రో స్పాన్ అయితే ఇప్పుడు సేమ్ ఏ అనే పర్సన్కి 2 ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, ఓకే, కానీ ఆ రెండింటిని ఎలా చూపించాలనుకుంటున్నాను. ఇది రో అన్నమాట, ఇదొక రో ఇదొక రో, ఈ 2 రోలను కలిపి నేను ఏం చేశాను, రో స్పాన్ చేసి ఈ 2 స్పేస్లు ఉన్న ప్లేస్లో నేను ఏ అనే పర్సన్ యొక్క నేమ్ చూపించాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఏ అనే డేటా ఎక్కడ ఇచ్చాం, మనం ఏ అనే డేటా ఎక్కడ ఇచ్చాం, ఇక్కడ ఇచ్చాం. ఇక్కడ నేను రాస్తాను అన్నమాట. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఈ 2 రోస్ కాస్త స్పాన్ చేశాను. సో రో స్పాన్ ఈక్వల్ టు ఎన్ని రోస్ చేశాను నేను, 2. అక్కడ ఆ ప్లేస్లో ఏ డేటా ఇస్తున్నాను, ఏ అనే డేటా ఇచ్చాను. ఓకేనా, ఈ 2 కలిపి ఏం చేస్తాను నేను ఒక సింగిల్ దానికంటే ప్లేస్ చేశాను. కాబట్టి సో సెకండ్ రో తీసుకొని ఆ సెకండ్ రోలో ఫస్ట్ డేటాని కదా రో స్పాన్ చేశాను. సో రో స్పాన్ ఈక్వల్ టు 2 అని చెప్పి ఏ అన్నాను. ఎప్పుడైతే రో స్పాన్ ఈక్వల్ టు 2 అని చెప్పి ఏ అన్నానో ఆటోమేటిక్గా ఈ 2 రోల్ యొక్క ప్లేస్లో ఒక సింగిల్ పర్సన్ యొక్క నేమ్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ డేటాలో ఏం చేస్తాను, 999 ప్రింట్ చేస్తాను. ఈ 88 చూడండి, ఇది సెకండ్ రో థర్డ్ రో అన్నమాట. సో మనం ఇక్కడ ఈ రోని క్లోజ్ చేసేయాలి. సెకండ్ రోలో ఏ 999 మాత్రమే ఉన్నాయి. ఈ ఏ కాస్త ఎలా ఆక్యుపై చేస్తుంది అంటే 2 రోస్ని కలిపి నేను సింగిల్ రో కింద మెర్జ్ చేసి ఆ మెర్జ్ చేసిన ప్లేస్లో ఏ ప్లేస్ చేస్తాను. కాబట్టి ఈ 2 రోస్ మెర్జ్ అయిపోయి ఏ వచ్చింది. కానీ ఇక్కడ మన ఫోన్ నెంబర్ ఏదైతే ఇస్తున్నామో అది నెక్స్ట్ సెల్కి సంబంధించింది, కాబట్టి అది సెకండ్ రోలో నార్మల్గా ప్లేస్ అయింది. ఇప్పుడు
నెక్స్ట్ నేను ఇచ్చే డేటా కాస్త దేనికి సంబంధించిందంటే ఈ 888కి సంబంధించింది అనమాట. సో ఇది ఇస్తాను, క్లోజ్ చేస్తాను. ఈ విధంగా మనం నెక్స్ట్ టేబుల్ 1 క్లోజ్ చేస్తాం. ఈ విధంగా మనం కాలమ్ స్పాన్, రో స్పాన్ కూడా వాడవచ్చు. సో టేబుల్ని క్రియేట్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం, టేబుల్ టైప్ వాడతాం. అందులో కాలమ్ స్పాన్ కావాలా, రో స్పాన్ కావాలా, లేదంటే నార్మల్గా టేబుల్ క్రియేట్ అవ్వాలా. సో ఎలా కావాలనుకుంటున్నామో ఆ విధంగా మనం టేబుల్ని క్రియేట్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం డేటా కావాలనుకుంటే డేటాను ప్లేస్ చేయొచ్చు. ఈ డేటా ప్లేస్లో ఇక్కడ ఏదైతే ఉందో ఈ ప్లేస్లో నేను ఇమేజ్ని ప్లేస్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఎక్కడైతే ఇమేజ్ని ప్లేస్ చేయాలనుకుంటున్నా ఏదైనా ప్లేస్లోనే కదా, సేమ్ రో స్పాన్ ఈక్వల్ టు అలానే వదిలేస్తాం. ఇక్కడ కూడా నేను ఇమేజ్ని ప్లేస్ చేయాలనుకుంటున్నాను. సో ఈ టేబుల్ డేటాను క్లోజ్ చేయకముందే ఏం చేయాలి అంటే IMG ట్యాగ్ వాడి దాని యొక్క సోర్స్ కాస్త ఇక్కడ మీరు మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారు, ఆ టేబుల్ డేటా కాస్త క్లోజ్ చేస్తారు. ఈ ఏదైనా ప్లేస్లో కాస్త మీరు ఏ ఇమేజ్ యొక్క ప్లేస్ నేను అడ్రస్ మెన్షన్ చేస్తారో ఆ ఇమేజ్ కాస్త ఇక్కడ ప్లేస్ అవుతుంది. అర్థమవుతుందా? టేబుల్లో డేటానే కాదు మనం ఇమేజెస్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఇమేజ్ కావాలంటే ఇమేజ్ అడ్రస్ ప్లేస్ చేస్తారు, డేటా కావాలనుకుంటే డేటా ప్లేస్ చేస్తారు. అంతే డిఫరెన్స్. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ టేబుల్ కాన్సెప్ట్.